ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లోని అంబేద్కర్ చౌరస్తాలో సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రావి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం మొదటి విడతలో భాగంగా దాదాపుగా 12 లక్షల రైతులకు దాదాపు 6,100 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడమే సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని రావి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతులకి మరి రుణమాఫీ చేస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే హామీ ఇచ్చారో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో మరి రైతుల రుణమాఫీ చేస్తా అని చెప్పి ఏ విధంగా అయితే చెప్పారో అదే విధంగా ఈ రోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఈనాడు దాదాపు 12 లక్షల మంది రైతులకి ఒకే ఏకకాలంలో రుణమాఫీ చేయడం జరిగింది. అదే విధంగా అంటే విడతల వారీగా 3 విడతల్లో మరి పూర్తి చేస్తా అని చెప్పి మరి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అదే హామీని నెరవేర్చుకోవడానికి మరి మొదటి విడతగా మొన్న దాదాపు 6,100 కోట్ల రూపాయలని బ్యాంకుల్లో రైతుల ఖాతాలో జమ చేసి మరి దీర్ఘకాలిక రుణాలని మాఫీ చేసి చాలా పెద్ద పుణ్యం కట్టుకుందని చెప్పి రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ రోజు అందరూ కూడా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి మరి పాలాభిషేకం చేసి వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరచడానికి ఈ రోజు సిర్పూర్ నియోజకవర్గం కాంగ్రెస్ మండల కేంద్రంలోకి రావడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న